మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు ఒక మంచి అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రతి మనిషికి కూడా కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఆ బలహీనతల్లో ఒకటే కోపం అన్నమాట. కోపం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కానీ ఈ కోపం మనిషిని ఏ విధంగా నాశనం చేస్తుందో, మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా పతనం చేస్తుందో అనేది మనం ఈరోజు కొద్ది నిమిషాలు పరిశీలన అనేది చేద్దాం. ఈ కోపం అనేది మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అది ఎలా అంటే ప్రతి మనిషికి కొన్ని కొన్ని సందర్భాల్లో భయంకరమైన కోపం వస్తుంది. తట్టుకోలేరు. ఆ కోపంలో లేదా క్షణిక ఆవేశంలో చేయకూడని ఘోరమైన పనులు చేసి, తప్పిదములు చేసి, తర్వాత రియలైజ్ అయిన తర్వాత జీవితాంతం కూర్చొని బాధపడే పరిస్థితి వస్తది. తను తెలుసుకునే లోపే తన జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అటువంటి ఒక సంఘటనే 2 రోజుల క్రిందట తిరుపతి జిల్లా సత్యవేడు అనే ప్రాంతంలో ఒక విచారకరమైన సంఘటన, హృదయాన్ని కలిచివేసే సంఘటన, దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక కన్న తల్లి నవమోసాలు మోసి కనిపించిన తల్లే తన యొక్క 6 నెలల పసికందు పాల కోసం ఏడుస్తుంటే ఆ యొక్క ఏడుపు ఇరిటేషన్కి గురయ్యి ఆ తల్లికి భయంకరమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేసిందంటే తన యొక్క కన్న కూతురిని గొంతు నులిమి చంపేసిందండి. చూడండి, స్త్రీని భూమితో పోలుస్తారు కదా, స్త్రీకి భూమికి ఉన్నంత సహనం ఉంటుంది అని చెప్తారు కదా. మరి చూడండి, కన్న తల్లి నవమోసాలు మోసిన తల్లే తన యొక్క పాప పాల కోసం కంటిన్యూగా వేడుస్తుందని తను కోపంలో, ఇరిటేషన్లో, ఆవేశంలో కన్న కూతురిని గొంతు నులిమి చంపేసింది. ఇదండి, ఈ కోపం ప్రతి ఒక్క మనిషిని కూడా నాశనం చేస్తుంది. ఖచ్చితంగా ఆమె కొన్ని రోజుల్లో రియలైజ్ అవుతుంది. అయిన తర్వాత ఆ విషయాన్ని బట్టి చాలా కుమిలిపోయి వేదన చెందుతుంది. కాబట్టి ఈ రోజుల్లో సమాజంలో జరిగే ప్రతి హత్య కానీ, అత్యాచారం కానీ వీటి వెనకాల ఖచ్చితంగా కోపం, ఆవేశం ఇటువంటి బలహీనతలు ఉంటాయి. మన కోపంలో చేసే ప్రతి పని కూడా, ప్రతి ఆలోచన కూడా మన జీవితంలో ఒక పెద్ద నష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీలో ఉన్న ఆ బలహీనత అనే కోపాన్ని తీసివేసుకోండి. మీ కోపం వచ్చినప్పుడు మీరేం చేయాలంటే కొద్ది నిమిషాలు మౌనంగా ఉండటమే కోపానికి మెడిసిన్.